హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నాను. అంటే పరాటాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ పిల్లలకు కూడా స్నాక్స్లా చేసి పెట్టవచ్చు. ఇక్కడ నేను చూపిస్తుంది ఆనియన్ పరాటా. నేను ఇంతకుముందు మన కృష్ణాస్ కిచెన్లో చాలా రకాల పరాటాస్ చేసి చూపించాను కదా. ఈ విధంగా ఆనియన్స్తో కూడా చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. మీ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ఒక పావు కేజీ ఆనియన్స్ తీసుకున్నాను, సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా లేయర్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకొని ఒకసారి ఇలా పూర్తిగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా విడిపోతాయి. ఇలా ఒకసారి ఇలా కలిపేసుకోవాలి, అంటే పొడి పొడిగా అయిపోతాయి. నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకున్నాను, అంటే పిండి తడుపుకోవడానికి. ఇక్కడ నేను 2 కప్స్ వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను, అంటే గోధుమ పిండి. మీకు ఇష్టమైతే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను గోధుమ పిండి వేసుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా వాము వేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 1.5 టీ స్పూన్ వేసుకున్నాను. ఒకసారి కలిపేసుకోవాలి. మనం పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి, అంటే కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. మనకు తెలుసు కదా, చపాతీ పిండికి ఏ విధంగా అయితే మెత్తగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. అదేవిధంగా పరాటాలో కూడా అదే విధంగా కలుపుకోవాలి. చూసుకుంటూ వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా పిసుకుతూ కలుపుతున్నాను. ఈ విధంగా కలుపుకుంటే పిండి చాలా మెత్తగా వస్తుంది, అంటే సాఫ్ట్గా అవుతుంది. ఇలా కలిపేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఏదైనా బౌల్ పెట్టేసుకొని పిండిని రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 to 15 మినిట్స్. నేను ఇక్కడ మూత పెట్టేసుకుంటున్నాను, కొద్దిగా ఆయిల్ వేసేసుకొని. ఇక్కడ నేను ఆల్రెడీ చూపించాను కదా ఆనియన్స్, ఇవన్నీ కొద్దిగా ఆరిపోయాయి. అంటే మామూలుగా గాలికి ఆరిపోతే సరిపోతుంది. ఇందులోనే నేను సన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇక్కడ 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా కారం వేసుకున్నాను. కారం చూసి వేసుకోండి, ఎక్కువగా తినేవాళ్ళు వేసుకోండి కొద్దిగా ఎక్కువ. అలాగే పసుపు కూడా వేసుకున్నాను. కొద్దిగా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. ఇలా పరాటాలో చాట్ మసాలా, ఆమ్చూర్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్కి బదులుగా సన్నగా అల్లం ముక్కలు సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు, బాగుంటుంది. అలాగే ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇలా వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి. మనం చాలా రకాల పరాటాలు తింటూ ఉంటాం కదా, ఇలా కలిపేసుకోవాలి. ఒకసారి ఆనియన్స్ని కట్ చేసుకున్నాక అలాగే పెట్టేసేయాలి. రూమ్ టెంపరేచర్లో కొద్దిగా ఏమన్నా వాటర్ అలా ఉంటే ఆరిపోతుంది. ఆనియన్స్లో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కదా. నేను రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒకసారి మూత తీసి కలుపుకుంటున్నాను, అంటే పిసుక్కుంటున్నాను. పిసుకొని ఇలా ముద్దలు చేసి పెట్టుకోవాలి. అంటే మనకి ఇష్టమున్న సైజు, ఏ విధంగా ఎంత సైజు పరాటా కావాలో అంత సైజు పిండిని రెడీ తీసుకొని ఇలా ముద్దలుగా చేసి పెట్టుకోవాలి.
ఇక్కడ నాకు 6 పిండి ముద్దలు అయ్యాయి. ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇక్కడ పీట పైన కొద్దిగా పొడిపిండి వేసుకున్నాను. ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఎంత సైజ్ కావాలో, అంటే పెద్ద సైజు అయితే పెద్ద సైజు, చిన్నదైతే చిన్న సైజు. నేను ఇక్కడ ఈ విధంగా చేసుకున్నాను కదా రోల్. దీనిపైన రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ స్టఫ్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకోవాలి. చపాతీ అంతా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా శనగపిండి వేసుకోవాలి. ఇలా ఒక నైఫ్ తీసుకొని 4 లేయర్స్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కింది వరకు, పైనుంచి కింది వరకు కట్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ని ఇలా రోల్ చేస్తూ ఉండాలి. రోల్ చేసుకోవాలి కింది వరకు. ఇలా రోల్ చేసుకొని సెకండ్ లేయర్ పైన పెట్టుకొని రోల్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలి. అదేవిధంగా థర్డ్ లేయరు, తర్వాత 4 లేయర్, అలాగే రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే పరాటాలు లేయర్స్గా చాలా బాగా వస్తాయి. ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మధ్యలో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడిపిండి తీసుకొని చపాతీ కర్రతో కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో వత్తుకోవాలి. మరి చపాతీలాగా వత్తుకోవద్దు, ఎందుకంటే ఇందులో ఆనియన్స్ వేసాం కదా. కొంచెం లావుగానే ఒత్తుకోవాలి, అంటే తిక్కుగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీ కర్రకి ఏమైనా అతుక్కున్నట్టు అనిపిస్తే కొద్దిగా పొడిపిండి అప్లై చేసుకోవాలి చపాతీ కర్రకి. ఈ విధంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది, అంటే ఇంతలా ఉంటే సరిపోతుంది. ఇలా చేసుకొని వేరే ప్లేట్లో పెట్టేసుకున్నాను. మీకు అర్థం కావడానికి ఇంకో చపాతీ చేసి చూపిస్తున్నాను. ఇలా పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా చపాతీని ఒత్తుకుంటూ ఇలా ఆనియన్ స్టఫ్ని అంతా చపాతీ పైన వేసేసుకోవాలి. కొద్దిగా శనగపిండి వేసుకున్నాను. ఇలా శనగపిండి వేసుకుంటే కొంచెం పరాటాలు చాలా టేస్ట్గా వస్తాయి. నైఫ్ తీసుకొని 4 లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ముందు చూపించాను కదా, అలాగే రోల్ చేసుకోవాలి. ఇలా ఒకదాని వెనుక ఒకటి రోల్ వేసుకొని చూసుకోవాలి. ఇలా కొద్దిగా వత్తుకుంటూ రోల్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మధ్యలో ఒత్తేసుకోవాలి. కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టు ఒత్తేసుకోవాలి. కొద్దిగా పొడిపిండి వేసేసుకొని ఇలా పరాటాలాగా ఒత్తుకోవాలి.
ఇక్కడ నేను పెనం పెట్టేసుకున్నాను. పెనం వేడయింది. ఇక్కడ వత్తుకున్న పరాటాలు వేసేసుకున్నాను పెనం పైన. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా కాల్చుకోవాలి పరాటాలను. ఆయిల్తో కానీ లేక బటర్ లేదా నెయ్యితో కానీ కాల్చుకోవచ్చు. ఈ పరాటాలను వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఒకవేళ పెరుగు ఇష్టపడే వాళ్ళు కొద్దిగా పెరుగు కూడా వేసుకొని తినొచ్చు, లేదా ఏదైనా పిక్కలు వేసుకొని తినొచ్చు. అంటే ఏదైనా పచ్చడి ఉంటుంది కదా మన ఇంట్లో, అది వేసుకొని తినొచ్చు. ఒకవేళ పచ్చడి అలాంటిది ఏమీ లేకున్నా ఊరికైనా తినేయచ్చు, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మరో పరాటా కూడా వేసి చూపిస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, మీకు చూపిస్తున్నాను కదా, ఇలా లేస్ లాగా వస్తాయి పరాటాసు.